మనం దేవుణ్ణి నమ్ముకున్నామని ఏదో చిన్న చిన్న మేలులు చేసి మనల్ని వదిలేయాలనుకోవడం లేదు. మన జీవితంలో ఆయన ఏం చేసినా అది శాశ్వతంగా ఉండేలా చేయడానికి చేసేవాడు. ఈ రోజుల్లో మీ జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఎవరైనా అడిగితే ఒక్కొక్కళ్ళు గంటలు గంటలు వివరిస్తారు. బాధలు శ్రమలు లేని వారు లేనే లేరు. అయితే ఈ రోజు మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మన పరలోకపు తండ్రి చాలా మంచివాడు. ఈ లోకాన్ని మనం జయించాలని, యేసుక్రీస్తు సారూప్యంలోకి మనల్ని మలచాలని దేవుడు ఆశిస్తూ మనల్ని ఈ పరిస్థితుల గుండా తీసుకువెళ్తున్నాడు. వీటి గుండా వెళ్ళిన ఎవరూ కూడా సిగ్గుపరచబడరు. ఏ మేలు చేయడం లేదు, నా శ్రమలు దేవుడు తీర్చడు, నాకు ఈ కష్టాలు తీరవేమో అని అవిశ్వాసం చెందుతున్నప్పుడు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తులాగా నేను ఈ పరిస్థితి గుండా వెళ్లడం తండ్రికి ఇష్టం అనే దేవుని చిత్తాన్ని గుర్తించాలి. రిమెంబర్ జీసస్ క్రైస్ట్ అండ్ రికగ్నైజ్ ద విల్ ఆఫ్ గాడ్. తన ప్రియకుమారుణ్ణి అంతటి స్థితికి అప్పగించడం వెనుక దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఆయన మంచివాడు. ఆయన చాలా చాలా మంచి దేవుడు. లోకం యేసుక్రీస్తు మోస్తున్న శిలువ భారాన్ని చూసింది. పరలోకపు తండ్రికి ఆయన జయిస్తూ ఆయన కుడి పార్శ్వమునొద్ద కూర్చుండడం కనపడింది. లోకానికి ఆయనకు కొడుతున్న మేకులు ఆయన నిస్సహాయ స్థితి కనపడింది. పరలోకపు తండ్రికి సమాధి రాయి తెరుచుకోవడం, యేసుక్రీస్తు 3వ రోజు మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా బయటికి రావడం కనపడింది. ఆయన ఈ రోజుకి మంచివాడే, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆలోచించండి, ఒక మనిషి ప్రేమే మనం ప్రేమిస్తున్న వ్యక్తుల్ని గాయపరచాలి అనుకోలేదు, వారికి కీడు చేయాలి అనుకోలేదు, వారు కష్టపడుతుంటే చూసి ఆనందించలేదు. అలాంటిది దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? శిలువ మీద నగ్నంగా ఉండి రక్తం అంతా పోయేదాకా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు.